వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జే. యథావిధిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ప్రత్యేకంగా సువర్ణ మీడియా తరపున ఎలక్షన్ సర్వే అయితే నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకునే దానికి ఈరోజు అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి నగరికి మనం ఇచ్చేసినాం. నగరి అనేది నియోజకవర్గం అనమాట. ఈ నియోజకవర్గం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు కూడా మనం టచ్ చేద్దాం. ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఆంధ్రాకి సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు వస్తుంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళు వచ్చేది బాగుంటుంది. బాగా అంటే అందరూ చేస్తాం. మరి మీ అభిప్రాయం? మాకేమో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకి ఒక మారుస్తామంటే మన ప్రభుత్వం బాగుంటుంది కదా, ఈ పక్క అందువల్ల. అభిప్రాయం ఎవరు బాగా చేస్తారో వాళ్ళు వస్తే మంచిది. అంటే ఎవరైతే బాగుంటుంది అనుకుంటాం మీ అభిప్రాయం? నాయుడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? దేనికి చెప్పేదానికి లేదు సార్. ఎవరు వస్తారు ఎవరు పోతారు ఒకసారి అమ్మ చెప్పి మేము తగులుకున్నాం సార్. ఏదో ఇక్కడ పేపర్ వస్తూ ఉంటే వెనకాల ఎవరు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు రోజు తిట్టేసినారు అన్నీ ఏదో మాట చెప్పేసి మాకు ఇబ్బందిగా అయిపోయింది. ఎవరికి ఏం చెప్పేదానికి లేదు సార్. ఉండే మాటే చెప్తామమ్మా. ఎవరు వస్తారు సీఎం మనం చెప్పేదానికి లేదు. ఇప్పుడు వచ్చే పరిస్థితులు బాగుంటాయి మాకు, ఏదో బాగా ఇది ఉంటాయి. ఏమి ఇబ్బంది లే మాకు. దాని చూసుకుని పోతాం. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ప్రభుత్వం ఏదైనా ఇది మనకే ఉంది. మా అభిప్రాయం ఉంది, వచ్చేది ప్రభుత్వం మన చేతిలో ఉంది, మా చేతిలో ఉందా? మీ అభిప్రాయం అంటే అట్లా కాదు, ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరని కరెక్ట్గా చెప్పలేము కదా. మా వల్ల ఒకటే అయిపోతుంది ప్రతి ఒక్క. నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదేమో. అవుతాం సార్, అర్థమైంది కానీ చెప్పలేకపోతున్నాను అంతే. ఎలక్షన్స్ వస్తున్నాయి, మనకి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. సువర్ణ మీడియా. ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ అసలు ఏం లేదు. మారాలి, ఖచ్చితంగా డెవలప్మెంట్ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. నెక్స్ట్ సీఎం అది కూడా అదే చంద్రబాబే. ఎందుకని? ఆయన వస్తేనే డెవలప్ అవుతుంది బాగా. అది రాజధాని లేకుండా చేసినారు, పోలవరం లేకుండా చేసినారు, హత్యా రాజకీయాలు ఎక్కువైపోయింది, సొంత బాబాయిని లేపేసినారు. ఇంకా ఎంత పైన మార్పు ఇంకేం అవసరం ఉంది? ఇంకేం కావాలి? అది చాలదా? చెప్పేవన్నీ అబద్ధాలే, నోరు తెరిస్తే ఉట్టి అబద్ధాలే. వినేవాళ్ళు వింటారు, మాస్ ఛానల్ కదా, వింటారు. చదువుకున్న జ్ఞానులు ఆలోచించి ఓటేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన ఆంధ్రాకి? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే కొన్ని పనులు ఏదో చేసుకునేదానికి. ఇప్పుడు 5 సంవత్సరాలు మాత్రం మాకు ఏం చేసిన అదే మార్గం. ఆయన వచ్చి ఏదైనా పిల్లకాయలకి ఉద్యోగాలు కల్పించేదో అట్లా. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఇన్ని 5 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్లా? మూడు రాజధాని అన్నాడు, ఏమి రాలే, ఏమి రాజధాని లేదు. దానివల్ల చంద్రబాబు నాయుడు వస్తే అన్ని డెవలప్మెంట్ అంతా బాగుంటుందని. యువతకు ఉద్యోగాలు అన్నాడు, అది ఏం రాలే. చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇస్తానన్నాడు, అంతా బాగుంటుంది ఆయన వస్తే. సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే అంతే, ఎడ్యుకేటెడ్ ఉంటే మంచోడికి ఇచ్చేయాలా, ఎడ్యుకేటెడ్ వాడికి ఇవ్వాలా, అంతదా. ఓకేనా? ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అయితే మనకి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితేనే మాకు మంచి అభిప్రాయం. ఇంతకుముందు జగన్కే వేసినాం మేము ఓటు. కాకపోతే 5 ఏళ్ళకి ఒకసారి మారితేనే రాష్ట్రం బాగుంటుంది. ఒకేసారి కంటిన్యూగా ఉంటే దోస్తుడు వీళ్ళు. ఈయన కూడా 5 ఏళ్ళే ఉండాలా. 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటేనే ప్రజాభిప్రాయం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, అందరికీ మంచి జరుగుతుంది. ఏమే దాంట్లో 100% 90% జరగవచ్చును, 10% జరగకుండా పోవచ్చును. అది బాగానే ఉంటుంది. కానీ ఒకేసారి కంటిన్యూషన్ ఇచ్చినామనుకో, ఇప్పుడు మీకు తెలుస్తుంది రాష్ట్రం మొత్తం గ్రావలు, ఇసుక, గంజాయి, ఈ స్మగ్లర్లు వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ యువత మొత్తం చెడిపోతుంది.
యువత మొత్తం చెడేదానికి కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా వైసీపీ గవర్నమెంట్ అట్లే. ఏది సంపాదన ఉంటే అది సంపాదించుకునేదానికి ఆ గవర్నమెంట్ వస్తుంది. యువత బాగుపడాలంటే రాష్ట్రం మారాలి, భవిష్యత్తు మారాలి, అంతే. ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ సీఎం అయితే కరెక్ట్గా తెలియదు. నగర్ అయితే టీడీపీ వస్తుంది. ఎందుకని సార్? నగర్లో రోజమ్మ ఏం చేయలేదు, మొత్తం అవినీతితో చేస్తుంది. అందువల్ల నగిరి వరకు టీడీపీ వస్తుంది. ప్రజలంతా టీడీపీనే కోరుకుంటారు నగిరి వరకు. సీఎం కూడా ఎవరైతే బాగుంటుంది అంటారు? సీఎం అంతగా అభిప్రాయం లేదండి, కరెక్ట్గా తెలియదు. థ్యాంక్ యూ.